కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారత టూరిస్టుల ఆత్మకు శాంతి కలగాలని మార్నింగ్ వాకర్లు మౌనం పాటించారు. సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతోటి నిరసన వ్యక్తం చేసిన నాయకులు, జిల్లాలోని న్యాయవాదులు బైక్ ర్యాలీ తీసి నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులు, భారత టూరిస్టులపై ఉగ్రవాదులు క్షమించరాని నేరమని వారు పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలంటూ అప్పుడే మరణించిన భారత టూరిస్టుల ఆత్మలు శాంతిస్తాయని వారు పేర్కొన్నారు. శాంతియుతంగా ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో అలజడులు సృష్టించిన ఉగ్రవాదులని కఠినంగా శిక్షించారని, ఉగ్రవాదానికి తోడ్పడినటువంటి వాదులను కూడా వదిలిపెట్టవద్దని, భారత పౌరుల సుమారుగా 26 మందిపై అత్యంత పాశవికంగా కాల్పులు జరపడం బాధాకరమని, భారత ప్రభుత్వం రక్షణ వ్యవస్థ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిపిఎం తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మంగళవారం సాయంకాలం కాశ్మీర్లో తీవ్రవాదుల ఘాతుక చర్యకు 25 మంది అతి కిరాతకంగా బలైన సంఘటనకు నిరసనగా ఈరోజు మనం కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ గ్రూప్ తరఫున వారికి సంతాప సూచకంగా 1 నిమిషం మౌనం పాటించి వారికి మన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయించుకున్న సందర్భంగా ఇలాంటి ఘాతుక చర్య ఇది అమానవీయమైన చర్య, ఇలాంటిది జరగనే కూడదు. వారు టూరిస్టులుగా వెళ్ళిన ప్రజలను తీవ్రవాదులు ఇలా తీవ్రంగా వాళ్ళను షూట్ చేసి చంపడం అనేది చాలా హేయమైన చర్యగా భావిస్తూ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకొని వాళ్ళకు మంచి బుద్ధి చెప్పాలి. ఇది ప్రతి ఒక్కరు భారతీయులు దీనికి స్పందించి మన భారత ఆర్మీకి అండగా నిలవలసిన సమయం ఇది. చనిపోయిన వారి ఆత్మకు కూడా శాంతి కలగాలంటే వారికి సరైన ప్రతీకార చర్య చూపెట్టినప్పుడే వాళ్ళకు మన శాంతి లభిస్తుంది. ఇలాంటి చర్య ఎవరు కూడా దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన సమయం ఇది. వాళ్ళు కావలసుకొని మన లోపల భిన్నత్వంలో ఏకత్వాన్ని ఛేదించడానికి, మన లోపల ఐక్యత చెడగొట్టడానికి, మన భారత సమగ్రతను చెడగొట్టడానికి చేసిన పండగంగా వాళ్ళు మీ మతం మీదని తెలుసుకొని మన లోపల వివాదాలు సృష్టించడానికి చేసిందే కానీ ఇది చాలా హేయమైన చర్య. దీనికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు స్పందించి చనిపోయిన వారికి ఆత్మశాంతి కొరకు ప్రతి ఒక్కరు నివాళులు అర్పించాలి. భారత ప్రభుత్వానికి అండగా ఉండాలి. దీనికి సపోర్టివ్గా మన గ్రౌండ్ నుంచి, కాలేజీ గ్రౌండ్ నుంచి మేము 1 నిమిషం మౌనం పాటించి వారి ఆత్మశాంతి కొరకు నివాళులు అర్పిస్తూ నిర్ణయించుకున్నాం.